శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు. కష్టపడుతున్నారు, కష్టపడ్డందుకు ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఇక్కడ ఏంటంటే చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు కూడా రాహు నుంచి కేతు వరకు కూడా అన్ని గ్రహాలు అంటే ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప కాలసర్ప దోషంలో ఉన్నాయి. కొద్దిగా మిథున రాశి వాళ్ళే కాదండి, అన్ని రాశుల వాళ్ళకి కూడా కొద్దిగా జాగ్రత్తగా సూచన ఏంటంటే రాహుకేతు ప్రభావం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఫైనాన్షియల్ విషయంలో కూడా అంటే ఆర్థికంగా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ద్వితీయ భావంలోనే కుజుడు ఉండడం వల్ల, ఆయన మీకు పాపి అవ్వడం వల్ల, 11th house లార్డ్ అవ్వడం వల్ల, ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీకు రావాల్సిన సంపదలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఒక విధంగా త్వరగా రావు, మీకు డబ్బులు అనేవి కొద్దిగా స్లోగా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రావు కూడా. కొంతమందికి మీ ల్యాండ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. భూ తగాదాలు, భూమి వలన ఇబ్బందులు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మిథున రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్లో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కేతు 4th భావంలో ఉండడం వల్ల, 5 గ్రహాల యొక్క దృష్టి ఉండడం వల్ల చక్కగా మీ మదర్ గారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మీలో కొంతమందికి సంగీతం అంటే ఇష్టం బాగా ఎక్కువ, ఆ సంగీత సాధన చేస్తూ ఉంటారు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. విద్యార్థులకి చక్కటి చదువు వస్తుంది. ఉన్నతమైనటువంటి చదువులు రీత్యా విదేశాలు కూడా వెళ్ళవలసి వస్తుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా అండి 4th భావం బాగుందంటే చాలామందికి వాహనాలు, గృహాలు అంటాం కదా, ఇవన్నీ సిద్ధిస్తాయి. కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కేతువు కాబట్టి ఆయన కుజుడిచ్చే ఫలితాలన్నీ ఇస్తాడు, మంచి జరుగుతుంది. ముఖ్యంగా రైతులకి మాత్రం పంటలో ఏమాత్రం నష్టం రాదు, వాళ్ళకి విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా 6వ భావాన్ని కూడా గురు ప్రభావం ఉండడం వల్ల మేనమామలిగా బాగుండడము, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తే సరిపోతుంది కొద్దిగా. ఎందుకంటే శత్రుభయం అనేది చాలా తక్కువ, కానీ కనపడిన శత్రువులు కూడా మీకుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. రుణాలు చేసే సౌకర్యాలు ఎప్పుడూ కూడా అది జగమెరిగిన సత్యమే కాబట్టి అది ఉంటూనే ఉంటాయి, మనం తీరుస్తూనే ఉంటాం. ఈ క్రెడిట్ కార్డు అంటాం కదా, అలా అని చెప్పి నేను రుణాలు చేయండి నేను చెప్పను, అద్భుతంగా ఉంటుంది మీకు. కాకపోతే మీ మేనమామ కూడా చాలా బాగుంటుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి విదేశాలు వెళ్ళడానికి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. మీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ చాలా కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలన్నీ తీర్పడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అంటే శని ప్రభావం కూడా 7వ స్థానాన్ని చూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వ్యాపారస్తుల మధ్య అంటే వ్యాపారస్తులు అంటే అర్థం ఏంటంటే మీ బిజినెస్లో భాగస్వాములు ఉంటారు కదా, పార్ట్నర్షిప్ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా మీ మనస్పర్ధలు రావడము, విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 8వ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల, అష్టమాధిపతుల బ్రహ్మాండంగా ఉండడం వల్ల చక్కటి ధనయోగం ప్రాప్తి కలుగుతుందండి. అలాగే సంపాదన పెరుగుతుంది. ముఖ్యంగా మీకంటే కొంతమంది మీలో కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
సేవకాజనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అష్టమ భావం కూడా బాగా చూస్తాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అష్టమ స్థానాన్ని కూడా మన ఇండికేషన్ ఏంటంటే లా సంబంధించిన విషయాల్లో కూడా మీరు విజయం పొందుతారు. 9th హౌస్లో దశమంలో ఉన్నాడు శని ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ముఖ్యంగా శని కారకత్వంలో ఉన్నటువంటి కోల్ సంబంధించిన వాటిలో వాళ్ళు ఉద్యోగస్తులకు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఐరన్ అండ్ స్టీల్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే శని రాహుల్ కారకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా అవకాశాలు ఉన్నాయండి. ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కష్టపడండి, కష్టాన్నే నమ్ముకుందాం మనం, అంతే. ఈ ఫలితాలను కూడా క్యాజువల్గా తెలుసుకోవడం మాత్రమే చెప్తున్నా. మెయిన్ అంతా మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. చివరిలో చెప్పుకుందంతా సరే. 10th హౌస్లో చూసుకుంటారంటే బుధ శుక్రుల కాంబినేషన్. బుధ శుక్రుల కాంబినేషన్ ఒక అద్భుతం అండి. ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్తాం మనం. అలాగే భూముల విషయంలో మీకు బాగా ల్యాండ్స్ సమకూర్చుకుంటారు. అలాగే సాధారణంగా మీరు చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే ఏంటంటే డిబేట్స్, సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే మీ దాంట్లో వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుందండి. 10th భావం బాగుంది కాబట్టి శని రాహువులు దశమంలో ఉన్నారంటే గంగాస్నానం చేయిస్తారు. శని గంగాస్నానాన్ని చేయించడము, వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా విదేశీ పర్యటన చేయడము, మీ జన్మభూమిని వదిలి విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం జరిగి తీరుతుంది. ఖచ్చితం శని రాహుల వల్ల. అలాగే శని రాహుల వల్ల కూడా దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అలాగే శుక్ర రాహుల వల్ల కూడా ఔన్నత్యాన్ని కలిగి ఉంటారు మీరు చక్కగా. ఔన్నత్యం అంటే కొద్దిగా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే అనేకమైన శుభ విషయాలు, శుభకార్యాలు వాటంతటా అవే మీకు కలిసి వస్తూ ఉంటాయి. వివాహాది వేడుకలు కూడా బాగా కలిసి వస్తాయి. మీరు మీలో మనసులో ఉన్న ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు కొన్ని సందర్భాల్లో. అది అవుతుందండి. శుక్రాహుల కాంబినేషన్ వల్ల ఈ కంప్యూటర్స్ హార్డ్వేరు, కంప్యూటర్ సంబంధించిన ఉంటారు సరే, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, వాటిలో కూడా బ్రహ్మాండంగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా 4 గ్రహాల యొక్క ప్రభావం దశమస్థానంలో నిండుగా బాగుంది. ముఖ్యంగా శని రాహుల్ డామినేటింగ్ చేసేస్తారు అక్కడ మిమ్మల్ని. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, గౌరవింపబడము, మీ పై అధికారుల చేత మెప్పు పొందడం జరుగుతుంది. ఏదేమైనా రవి లాభంలో ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలండి మనకి. మీకు మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తూనే ఉంటారు మీరు. ఏ పని తలపెట్టినా సరే అందులో మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే దశమంలో 4 గ్రహాలు, లాభస్థానంలో రవి. మనం చూడండి ముహూర్తాలు కూడా లాభంలో రవి పెట్టే చేస్తూ ఉంటాం కదా. అంటే అవకాశం దొరికితే ఖచ్చితంగా రవి కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్యలుగా బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మీ జాతకాల ప్రకారము ధన సంపాదన బాగా ఉండడము జరుగుతుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ సంబంధించిన సినిమా రంగం ఉంటుంది సరే, సినిమా రంగము, సాహిత్య రంగము, అలాగే మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి బాగా ధన సంపాదన, ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్ళడము జరిగి తీరుతుండోయి. అదొకటి. గురుడు 12వ భావం ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యయం ఎక్కువ ఉంటుందండి. సన్మానాలు జరుగుతుంటాయి, విదేశాలు వెళ్తుంటారు. కొంతమందికి హెల్త్ బాగోకపోవడం వల్ల హాస్పిటల్స్లో జరగడానికి అవకాశాలు కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉన్నాయి. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క పట్టు ఎక్కువ ఉంటుందండి. ఆయన కనుక పూజిస్తే ధైర్యం అధికంగా ఉంటుంది. ప్రతి కార్యంలోనూ కూడా విజయ పరంపరలతోటే మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తారు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషం నుంచి మనం బయటపడాలన్నా,
కొద్దిగా సర్పదోషాల నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండోయ్. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన దగ్గర రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నిండు రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలాగ మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించిన మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల చదివేశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడుతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లోనూ విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.